హైకోర్టు విధించిన 30 లక్షల జరిమానాను ఇవాళ అందజేశారు వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్. హైకోర్టు అడ్వకేట్ రోహిత్ రావు సమక్షంలో ఆది శ్రీనివాస్కు 25 లక్షలు, లీగల్ సెల్కు 5 లక్షలు ఇచ్చారు. డిసెంబర్ 9, 2024లో మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్కు వ్యతిరేకంగా కోర్టు తీర్పు ఇచ్చింది. చెన్నమనేని భారత పౌరుడు కాదని జర్మన్ పౌరుడని తీర్పు చెప్పింది. తప్పుడు పత్రాలతో అధికారులను, న్యాయస్థానాలను 15 ఏళ్ల పాటు తప్పుదోవ పట్టించారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక చెన్నమనేని భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది హైకోర్టు. అయితే 30 లక్షల జరిమానా చెల్లించాలని తీర్పు ఇచ్చింది. 2009లో మొదటిసారి వేములవాడ ఎమ్మెల్యేగా గెలిచారు చెన్నమనేని. 15 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో న్యాయం గెలిచిందన్నారు ఆది శ్రీనివాస్. చెన్నమనేనికి మాజీ ఎమ్మెల్యేగా ఎలాంటి బెనిఫిట్స్ అందకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంపై డీజీపీకి ఫిర్యాదు చేశామన్నారు ఆది శ్రీనివాస్. హైకోర్టు విధించిన 30 లక్షల జరిమానాను ఇవాళ అందజేశారు వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్. హైకోర్టు అడ్వకేట్ రోహిత్ రావు సమక్షంలో ఆది శ్రీనివాస్కు 25 లక్షలు, లీగల్ సెల్కు 5 లక్షలు ఇచ్చారు. డిసెంబర్ 9, 2024లో మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్కు వ్యతిరేకంగా కోర్టు తీర్పు ఇచ్చింది. చెన్నమనేని భారత పౌరుడు కాదని జర్మన్ పౌరుడని తీర్పు చెప్పింది. తప్పుడు పత్రాలతో అధికారులను, న్యాయస్థానాలను 15 ఏళ్ల పాటు తప్పుదోవ పట్టించారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చెన్నమనేని భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది హైకోర్టు. 30 లక్షల జరిమానా చెల్లించాలని తీర్పు ఇచ్చింది. 2009లో మొదటిసారి వేములవాడ ఎమ్మెల్యేగా గెలిచారు చెన్నమనేని. 15 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో న్యాయం గెలిచిందన్నారు ఆది శ్రీనివాస్. చెన్నమనేనికి మాజీ ఎమ్మెల్యేగా ఎలాంటి బెనిఫిట్స్ అందకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంపై డీజీపీకి ఫిర్యాదు చేశామన్నారు ఆది శ్రీనివాస్. కోర్టు తీర్పుపై ప్రజా విజయంగాన్ని భావిస్తూ ఉంది, నైతిక విజయంగా భావిస్తూ ఉన్నా. ఒక 2009లో ఆయన తప్పు పద్ధతిలో భావించుకోవాల్సిన పొత్తుల్లో పోలిస్తే ఆ 15 ఓట్లతో ఓటు చేసి అదే రోజు గెలిచేవాడిని. ఆ గెలుపు వల్ల మా ప్రాంతం ఇంకా మరింత ముందుకు పోయేదాం అనేటువంటి ఆలోచనతో వ్యక్తం చేస్తాను. అతను ఎక్స్ఎమ్మెల్యే అని కూడా పిలవడానికి అనర్హుడని చెప్తున్నాడు. ఎందుకంటే ఈ దేశ చట్టం ఏం చెప్తుంది, భారతదేశ పౌరుడైతేనే చట్టసభలు అడుగుపెట్టడానికి అవకాశం ఉంది. ఆయన తప్పుడు పద్ధతిలో భారతదేశ పౌరులు పొంది చట్టసభలు అడుగుపెట్టి ఆనాడు ఎమ్మెల్యేగా జీత బడ్జెట్ పొంది ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యేగా ఏదైతే పెన్షన్ తీసుకునే క్రమం ఉందో దాన్ని సంపూర్ణంగా రద్దు చేయాలని చెప్పని పోతుంది. అవసరమైతే 2009 నుంచి 10, 14, 18 ఈ 4 ఎన్నికల పిటిషన్లు ఉన్నాయి. ఆ కాలానికి కాలపరిమితి అయిపోయింది కదా అని చెప్పని ఒకరు రెండో స్థానం ఉన్నతకి శాసనసభ్య పదవి ఇవ్వకుండా ఆ కాలానికి గెజెట్ ఇచ్చి కాళ్యాన్ని చూపించారు. వేములవాడ రెండో స్థానం ఉన్న వారికి అనేక మందికి ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చారు. ఇక్కడ నాకు ఆ అవకాశం వచ్చే క్రమంలో కాల పరిస్థితి ఏంది అయిపోతుందని చెప్పనేటువంటి సందర్భం కొన్ని సందర్భాలు వినపడతా ఉంది. నాకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ తీర్పు ఉంది కాబట్టి ఆ కాల పరిస్థితి రెండో స్థానంలో నన్ను ఎమ్మెల్యేగా ప్రకటించిన పర్వాలేదు. లేదంటే ఆ కాలానికి ఒక విజిట్ ఇచ్చాను 2009 నుంచి 2023 వరకు. అసలు ఇక్కడ శాసనసభ్యుడు టెక్నికల్గా తప్పుడు పద్ధతులు పోయింది, భారతదేశ పౌరుడు కాదని చెప్పని ఖాళీ చూపించాయని భావితరాలు దించాలి. ఆ సమయానికి ఎవరు ఎమ్మెల్యే అంటే 2009లో ఎవరు ఎమ్మెల్యే అంటే ఇప్పుడు రమేష్ బాబు అని చెప్పేటువంటి అవకాశం ఉంది భవిష్యత్ చరిత్రలో. ఆయన ఎమ్మెల్యేని కాదు కాబట్టి చరిత్రలో కూడా ఒక విజిట్ ఇచ్చి 2009 నుంచి 2023 వరకు అసలు రమేష్ బాబు భారతదేశ పౌరుడు కాదు తీర్పు వచ్చి కూడా ఆయన ఎమ్మెల్యే పిలవడానికి వీళ్ళని చెప్పి గెజిట్ ఇవ్వాలని చెప్పండి. నా యొక్క కోరిక ఎక్స్ఎమ్మెల్యే అని కూడా పిలవకుండా కూడా గెజిట్ ఇవ్వాలని చెప్పనేది నా యొక్క సూచన. రేపు భవిష్యత్తులో చేయబోతా. ఎన్నికల కమిషన్కు చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తా. ఇప్పుడు అదే కాదు, హోంశాఖలు, విదేశాంగ శాఖలు, వీళ్ళున్న ఇండియన్ ఎంబసీలో పాస్పోర్ట్ కార్యాలు కూడా ఆయన చేసిన తప్పులు పర్యాలు రూపొందించి ఎక్కడైతే ఆయన భారతదేశ సంబంధించిన వెసులుబాటును ఉపయోగించుకుని చేసిన వాటిని రద్దు చేయాలని చెప్పని భవిష్యత్తు ఆయన మీద కఠినమైన చర్యలు తీసుకొని చెప్పని నేను కోరబోతానని చెప్పి సందర్భం తెలియదు.